రామ్ గోపాల్ వర్మ ఒక భారతీయ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన మాఫియా, హర్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగిన తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాల్లో ముఖ్యమైనవి శివ, క్షణం క్షణం, రంగీలా, సత్య, కంపెనీ, భూత్, ఫ్యాక్టరీగా సుపరిచితం అయిన అతని నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ పలు చిత్రాలు నిర్మించింది. రామ్ గోపాల్ వర్మ ఏప్రిల్ 7, 1962న తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించారు. రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్ఎస్ క్రియేషన్స్ నిర్మించిన రావు గారి ఇల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకు సహాయ నిర్దేశకునిగా మొదలుపెట్టారు. తెలుగు భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా తర్వాత తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారులు లేకుండా 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది. హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు. కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు.